ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? మేము ఆ రోజే చెప్పాం కదా సార్, మీరు అద్భుతమైన మెజారిటీతో గెలుస్తారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నామో ఆ మేనిఫెస్టోని ప్రతి ఒక్కరికి కూడా పెద్ద టీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు ఆనందపడే విషయం అది మీ కృషి, మీ వల్ల జరిగింది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్ గారు కానీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మీరు కానీ, ఉపాధ్యాయుల పట్ల వాళ్ళ అంతరాత్మకి వాళ్ళని కనుక ప్రశ్నిస్తే విద్యా వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సార్ రెడ్ క్రాస్ చైర్మన్గా మీరు రెండవసారి బాధ్యతలు చేపట్టారు. రెడ్ క్రాస్లో చాలా యాక్టివిటీస్ చేశాము. ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఇంతవరకు సిపిఎస్ రద్దు చేయలేదు. ఇప్పుడు కూడా నేను వాస్తవమే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు 610 జరిగిన తెలంగాణ ఎలక్షన్ కానీ, కర్ణాటక ఎలక్షన్ కానీ, రెండు చోట్ల కూడా ప్రభుత్వాలు మారిపోయింది. తెలంగాణ ఎలక్షన్స్కి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి చాలా తేడా ఉంది. 175కి 175 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ముఖ్యమంత్రితో పాటు ఎవరికైనా ఒక మనిషి అయిన తర్వాత ఒక టార్గెట్ అనేది ఉండాలి. అయినప్పటికీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తున్నాయి. వాస్తవం, నాకు ఈనాడు పత్రిక అంటే ఒక జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే అది ఇంపాసిబుల్ అని ఎమ్మెల్యేలు కానీ, అయితే ఈ క్రమంలో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు సరే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కష్టపడి సంపాదించి దాచిపెట్టుకున్న సొమ్మును నాకు తెలిసి అది అంత వాస్తవం కాదని అనుకుంటాను. మీరు టీచర్ కాకపోతే మంచిది సార్, గవర్నమెంట్ టీచర్ కాదు, ప్రజలకు బాగా సేవ చేస్తున్నారు. టీచర్ అయ్యంటే అవకాశం ఉండేది కాదు.